వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఆన్లైన్ స్టూడెంట్స్. ఎవరీవన్. Sir, audible Everyone, one, sir. please Voice. confirm. Is my voice is audible? 1 minute అండి. Yes, sir. Voice is audible, sir. ఒక్క నిమిషం. ఓకే, ఒక్క నిమిషం అండి. రైట్. నా వాయిస్ అందరికి ఇప్పుడు క్లారిటీ ఉందా? క్లియర్ గా ఉందా? Yes, sir. Clear గా ఉంది, sir. క్లియర్ గా ఉందా? ఓకే, రైట్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. సో లాస్ట్ క్లాసెస్ మనకి లాస్ట్ జరిగినప్పుడు క్లాసెస్ ఎవరు అటెండ్ అయ్యారంటే చార్ట్ లో ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళు ఎస్ అని పెట్టండి ఒకసారి. ఎవరీవన్. Everyone. Everyone, please. बारह 40. So everyone, please. మనకి ఈరోజు క్లాసెస్కి అటెండ్ అయ్యారు. ఓకే, సో మొన్నటి క్లాసెస్కి అందరూ అటెండ్ అయ్యారు కదా. ఆల్ రైట్. సి లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామండి? ఎవరు చెప్తారు బేసిక్గా? చెప్పండి. లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? ఎవరు చెప్తారు? సో లాస్ట్ క్లాస్లో ఈ రోజే క్లాస్లో కొత్తగా జాయిన్ అయ్యి అన్న వాళ్ళు చార్ట్ లెసన్ పెట్టండి. ఈ రోజే నేమ్ పెట్టండి జస్ట్. సో ఈ రోజే మనకి జాయిన్ అయ్యాము అని వాళ్ళు జస్ట్ పుట్ యువర్ నేమ్ ఇన్ ది చార్ట్. జస్ట్ నేమ్ పెట్టండి. ఎస్ కాకుండా ఈ రోజే జాయిన్ అయ్యాము అన్న వాళ్ళు నేమ్ కాకుండా జస్ట్ సో నేమ్ పెట్టండి. జస్ట్ నేమ్ పెట్టండి అండి. ఓకే, షేక్ వీడియోని ఆఫ్లో పెట్టుకోండి. షేక్ షౌద్దీన్ వీడియోని ఆఫ్లో పెట్టుకోండి. షేక్ షౌద్దీన్ వీడియోని ఆఫ్లో పెట్టుకోండి. ఓకే, వీడియోని ఆఫ్లో పెట్టుకోవాలండి. రైట్. సి గైస్, మనకి ఈరోజు టాపిక్ ఏంటి? సో లాస్ట్ క్లాస్లో మనం S4 హనా గురించి మనం చెప్పుకున్నామా? డిఫరెన్సెస్ చెప్పాలి, ఎవరు చెప్తారు? సో లాస్ట్ క్లాస్లో సో మనకి లాస్ట్ 2 క్లాసెస్ వీడియోస్ ఇక్కడ చార్ట్లో పెట్టాను, చూసుకోండి ఒకసారి. ఓకే, సో మనకి S4 హనా SD, సో SAP SDకి సంబంధించిన సిలబస్ కాపీ ఆల్రెడీ ఇచ్చేసాం మనం, చూసుకోండి. SAP SDకి సంబంధించిన సిలబస్ కాపీ. సో ఈ SAP SDకి సంబంధించిన సిలబస్ కాపీ. ఓకే, సో SAP SDకి సంబంధించిన సిలబస్ కాపీ ఇది. సో అలాగే ఇక్కడ మనకి 2 వీడియోస్ పెట్టడం జరిగింది. 2 వీడియోస్, ఇది లాస్ట్ క్లాస్ సంబంధించిన వీడియోస్. మళ్ళీ నేను చార్ట్లో పెడుతున్నాను చూడండి. సో ఐ థింక్ ఇది లాస్ట్ క్లాస్ సంబంధించిన వీడియోస్. సో SAP SD మోడల్ గురించి కూడా మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం లాస్ట్ క్లాస్లో, ఇంట్రడక్షన్. మిస్ అయిన వాళ్ళు చార్ట్లో ఉంటుంది చూడండి, చార్ట్లో చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి S4 హనా కీ ఫీచర్స్ అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. S4 హనా కీ ఫీచర్స్ అనే దాని గురించి కూడా మనం SAPలో డిస్కస్ అనేది చేయడం జరిగింది. ఓకే, రైట్. ఓకే గైస్, మనకి ఈరోజు టాపిక్ ఏంటి అనేది మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఈ రోజు నుంచి మనకి మెయిన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. SAP SDకి సంబంధించిన మెయిన్ క్లాసెస్ వచ్చేటప్పటికి ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే, సో లాస్ట్ క్లాస్లో ఏంటంటే SAP అంటే ఏంటి, ERP అంటే ఏంటి. ఓకే, సో అలాగే మనకి SAP S4 హనా ఫైనాన్స్. ఓకే, సారీ, SAP S4 హనా సంబంధించి మనకి కీ ఫీచర్స్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ S4 హనా అలాగే హనా అనే దాని గురించి మనం లాస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసాం, అవునా కదా. సో ఇక్కడ నుంచి మనకి ప్రాజెక్ట్స్ సంబంధించిన క్లాసెస్ అనేవి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి. ప్రాజెక్ట్ సంబంధించిన క్లాసెస్. సో బాలసుబ్రహ్మణ్యం, కీప్ ఆఫ్ యువర్ ఆడియో. ఓకే,
సో ఈ రోజు నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. సో ఒక విషయం ఏంటి మనకి, సో S4 HANAకి సంబంధించిన ప్రాజెక్ట్ క్లాసెస్, ఓకేనా? S4 HANAకి సంబంధించిన ప్రాజెక్ట్ క్లాసెస్ అనేవి మనకి ఈ రోజు నుంచే మెయిన్ క్లాసెస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ప్రాజెక్ట్ సంబంధించి. సో దీనికి సంబంధించిన డాక్యుమెంట్ నేను క్లాస్ అయిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా? రైట్. సో రేపొద్దున యాజ్ SAP SD కన్సల్టెంట్ కింద, సో రేపొద్దున మన SAP SD కన్సల్టెంట్ కింద కంపెనీలో జాయిన్ అయినప్పుడు సో బేసిక్ గా మనం చేయాల్సింది ఏంటి అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ దట్ వీ నీడ్ టు క్యారీ అవుట్ once you join into any organization as a SAP SD consultant. So as a SAP SD consultant కింద ఎనీ ఆర్గనైజేషన్ లో ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనే దాని గురించే మనం ఈరోజు డిస్కస్ అనేది చేయబోతున్నామండి, ఓకేనా? సో S4 HANA ప్రాజెక్ట్ క్లాసెస్ గురించి మనం ఈరోజు డిస్కస్ అనేది చూద్దాం మనం. సో కంపెనీలో మనకి SAP SD కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మనం ఈరోజు ఫస్ట్ క్లాసు. సో యాజ్ SD కన్సల్టెంట్ కింద మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి అండ్ సో ఇవన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఫస్ట్ విషయం మనం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే కన్సల్టెంట్ కింద కంపెనీలో SAP SD కన్సల్టెంట్ కింద ఒక కంపెనీలో జాయిన్ అవుతున్నాము అంటే కంపల్సరీగా అది ప్రాజెక్ట్ సంబంధించిన వర్క్ అయి ఉండాలండి. ప్రాజెక్ట్, సో అంటే నువ్వు ప్రాజెక్ట్స్ గురించి నీకు నాలెడ్జ్ ఉండాలి. అంటే ఇక్కడైతే మనకి ఎక్స్పీరియన్స్ అయితే మీకు లేదు కాబట్టి సో నాలెడ్జ్ అయినా గెయిన్ చేయడానికి ట్రై చేయండి. మన సెషన్లో యాజ్ SAP SD కన్సల్టెంట్ కింద వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ దట్ వీ నీడ్ టు హ్యాండిల్ ఇన్ రియల్ టైమ్, సో అనేది కూడా మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాము. సో యాజ్ SAP SD కన్సల్టెంట్ కింద మనకి ఎలాంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనం చేయాలి అనే దాని గురించి మాట్లాడితే సో ప్రాజెక్ట్ ఓరియంటెడ్. సో కంప్లీట్గా మనకి ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో మనకి ప్రాజెక్ట్స్ వచ్చేటప్పటికి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, ఓకే, సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉంటుంది, సపోర్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఓకే, సో రోల్ అవుట్ ప్రాజెక్ట్ ఉంటుంది, సో అలాగే మనకి అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ ఉంటుంది. సో మనకి SAPలో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్ అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్, అలాగే కన్వర్షన్ ప్రాజెక్ట్, ఓకే. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్ అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్, కన్వర్షన్ ప్రాజెక్ట్, అలాగే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, ఓకే. సో అలాగే మనకి మర్జర్స్ అండ్ ఎక్విజిషన్, సో ఇవి మనకి ఉండేవి. సో SAP S4 HANA ప్రాజెక్ట్ క్లాసెస్ మనకి అంటే యాజ్ SAP SD కన్సల్టెంట్ కింద సో వన్స్ మనం కంపెనీలో జాయిన్ అయినప్పుడు సో ఎలాంటి ప్రాజెక్ట్స్ మనకి ఉంటాయి అంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్ అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్, కన్వర్షన్ ప్రాజెక్ట్, డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అండ్ మర్జర్స్ అండ్ అక్విజిషన్. సో ఇవి మనకి ప్రాజెక్ట్స్, ఓకేనా? సో ఇవి మనకి ప్రాజెక్ట్స్ అనమాట. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్ అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్, కన్వర్షన్ ప్రాజెక్ట్, డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అండ్ మర్జర్స్ అండ్ అక్విజిషన్స్. ఇవి రియల్ టైంలో ఉండే ప్రాజెక్ట్స్. వన్స్ నువ్వు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఇందులో నీకు ఏదో ఒక ప్రాజెక్ట్లో నీకు వేసే ఛాన్సెస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. రియల్ టైంలో వన్స్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్లో మీకు ఏదో ఒక ప్రాజెక్ట్లో వేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఎన్ని ప్రాజెక్ట్లో అయినా సరే రియల్ టైంలో హ్యాండిల్ చేయగలుగుతారు వన్స్ మీకు ప్రాజెక్ట్ మీద కమాండ్ ఉంటేనే. సో కాబట్టి యాజ్ ఏ SAP SD కన్సల్టెంట్ యూ హ్యావ్ టు పార్టిసిపేట్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ది కంపెనీ, ఓకే, at the client location. So your company means your consulting company will allocate any kind of project related to the client.
That project may be implementation, support project, rollout, upgradation, conversion, development, and mergers and acquisition. So these are all projects మనం చూస్తున్నాం మార్కెట్లో. సో ఇవి మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అంటారండి, ఓకేనా. సో ఇవి ఎస్డికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అన్నమాట. ఓకే, ప్రాజెక్ట్ అంటే మనకి ప్రాజెక్ట్ అంటే సో కంప్లీట్గా మనకి సో ఇవే, ఇంకా ఇవి ఇంతకు మించి మీకు వేరే ప్రాజెక్ట్స్ ఏమి ఉండకపోవచ్చు, బహుశా మ్యాక్సిమం ఇవి ఇవి ఏరియాస్ అంటే మెయిన్ ప్రాజెక్ట్స్ వచ్చేటప్పటికి ఈ 3 ప్రాజెక్ట్స్ మెయిన్ ప్రాజెక్ట్స్. ఇవి నేర్చుకుంటే ఇవి ఈజీ అయిపోతాయి రియల్ టైంలో, ఓకేనా. ఈ 3 నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఇవి ఈజీ అయిపోతాయి. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట. దగ్గర 24 months నుంచి 3 years వరకు ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. ఇంప్లిమెంటేషన్ అంటే 24 months నుంచి 3 years వరకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా. సో కాబట్టి సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే, రోల్అవుట్ ప్రాజెక్ట్స్ అంటే ఇవి బేసిక్గా, ఓకే. ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవి, ఓకేనా. యాజ్ ఎ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్, కన్వర్షన్ ప్రాజెక్ట్, డెవలప్మెంట్ ప్రాజెక్ట్, మర్జర్స్ అండ్ అక్విజిషన్. సో ఇవి మనకి ప్రాజెక్ట్లో ఉంటాయి రియల్ టైం, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సో అంటే ఈ ప్రాజెక్ట్లో మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కంపల్సరీగా మీరు ఉంటాయి. అంటే మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని ఇలా కేటగిరీ చేయొచ్చు: ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సపోర్ట్ ప్రాజెక్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, కన్వర్షన్ ప్రాజెక్ట్, డెవలప్మెంట్, మర్జర్స్ అండ్ అక్విజిషన్. ఇలా మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని మనం డివైడ్ చేయొచ్చండి. అలాగే కంపెనీలో మీరు రియల్ టైమ్ సర్వర్స్లో పనిచేయాల్సి వస్తుంది అనమాట. సో కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీరు రియల్ టైమ్ సర్వర్స్లో పనిచేయాలండి, రియల్ టైమ్ సర్వర్లో పనిచేయాలి. సో కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీరు రియల్ టైమ్ సర్వర్స్ ఉంటాయి మనకి, ఓకేనా. శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, క్వాలిటీ సర్వర్, అలాగే ప్రీ ప్రొడక్షన్. రేపు పొద్దున్న కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఈ రియల్ టైమ్ సర్వర్స్ మీద పనిచేయాలి, ఓకే. మెయిన్ సర్వర్స్ మనకి కంపల్సరీగా ఉండేది మెయిన్ సర్వర్స్. ఇక్కడ మెయిన్ సర్వర్స్ అంటే ప్రతి ఆర్గనైజేషన్లో దాదాపు 95% ఉంటాయి, ఓకే. సో మనకి మెయిన్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, అలాగే మెయిన్ సర్వర్ వచ్చేటప్పటికి ప్రొడక్షన్ సర్వర్. సో ఇది మెయిన్ సర్వర్స్. కంపల్సరీగా మనకి ఈ 3 కంపల్సరీగా ఉంటాయి. ఏ కంపెనీలో చూసుకున్నా, దేంట్లో చూసుకున్నా మనకి ఈ 3 సర్వర్స్ కంపల్సరీ. సార్ స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? ఇప్పుడు దాకా షేర్ అవ్వలేదా? లేదు సార్. ఓకే, చూడండి. సి గైస్, మీరు ఎవరు కూడా మాట్లాడలేదు, స్క్రీన్ షేర్ అవ్వట్లేదు, చెప్పట్లేదు కనీసం. సి గైస్, మనకి రియల్ టైంలో మనం, ఓకే, ఏదైనా కంపెనీలో యాజ్ ఎస్డి కన్సల్టెంట్ కింద వన్స్ జాయిన్ అయినప్పుడు, ఓకే, సో ఏ కైండ్ ఆఫ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అనేది టాపిక్ ఈరోజు, ఓకే. అలాగే టుమారో కూడా మనం ఇవే డిస్కస్ చేస్తాం, ఓకే. సో మనకి S/4HANA ప్రాజెక్ట్స్ మనకి ఏమేమి ఉన్నాయి అంటే, మెయిన్ ప్రాజెక్ట్స్ అంటే నీ వర్క్ అనేది బేస్డ్ అపాన్ ది ప్రాజెక్ట్ మీదే ఉంటుంది, ఓకే. సో అది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు, లేదా సపోర్ట్ ప్రాజెక్టు, లేదా రోల్అవుట్ ప్రాజెక్టు, లేదా అప్గ్రేడ్ ప్రాజెక్టు, లేదా కన్వర్షన్, లేదా డెవలప్మెంట్, లేదా మర్జర్స్ అండ్ అక్విజిషన్. అంటే కంపల్సరీగా మీకు ఈ ఏరియాస్లోనే మీ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అంటే కంపల్సరీగా ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీ డిపెండ్స్ అపాన్ ది ప్రాజెక్ట్ అనమాట, ఓకే. సో మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ దేని మీద డిపెండ్ అయ్యింది అంటే ప్రాజెక్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంది. సో రియల్ టైమ్ సర్వర్స్ అంటే మనకి శాండ్ బాక్స్ సర్వరు, డెవలప్మెంట్ సర్వరు, ప్రీ ప్రొడక్షన్ సర్వరు, క్వాలిటీ సర్వరు. సో ఇవి మనకి సర్వర్స్, ఓకే. శాండ్ బాక్స్ సర్వరు, డెవలప్మెంట్ సర్వరు, ప్రీ ప్రొడక్షన్ సర్వరు, క్వాలిటీ సర్వరు, ఓకే. ఇక్కడ 2 సార్లు వచ్చింది చూడండి ప్రీ ప్రొడక్షన్. మనకి ఇవి సర్వర్స్, మెయిన్ సర్వర్స్ అన్నమాట. శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, క్వాలిటీ సర్వర్, అలాగే ప్రొడక్షన్ సర్వర్. ఇవి రియల్ టైమ్ సర్వర్స్. ఈ సర్వర్స్లోనే మీరు రియల్ టైంలో పనిచేస్తారు, అర్థమైందా? సో రియల్ టైంలో మీరు ఈ సర్వర్స్ మీదే పని చేస్తారు.
ఓకే. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయనేది ఐడియా వచ్చింది అందరికీ. ఈ ప్రాజెక్ట్స్ మీదే మీరు రియల్ టైంలో మాక్సిమం పనిచేసేది 99% ఈ ప్రాజెక్ట్స్ మీదే ఉంటుంది వర్క్ అనేది. ఓకేనా? అలాగే మనకి రియల్ టైమ్ సర్వర్స్ ఇవి. ఓకే. సో రియల్ టైమ్ సర్వర్ ఇది. సో అలాగే మనకి రియల్ టైమ్ సర్వర్ ఇది, ఎస్డి కన్సోల్ అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇది. ఓకే. సో ఇవి రియల్ టైమ్ సర్వర్స్ అంటారు వీటిని. ఓకేనా? సో అలాగే మీరు కంపెనీలో మీకు ఏ కైండ్ ఆఫ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే మీకు ఎలాంటి ఏరియాస్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. సో అంటే ఎలాంటి ఏరియాస్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి మీకు. ఓకే. సో అంటే ఎలాంటి ఏరియాస్ మీద ఫుల్ కమాండ్ ఉంటే నువ్వు ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ అవ్వగలుగుతావు. ఓకే. ఒకటి సర్వర్స్లో రియల్ టైంలో ఈ సర్వర్స్ మీద పనిచేస్తాం. 2 ఈ ప్రాజెక్ట్స్ మీద పనిచేస్తాం. అండ్ మనకు ఉండాల్సిన స్కిల్ సెట్ ఏంటి? రేపొద్దున ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్గా మనకి ఉండాల్సిన స్కిల్ సెట్ ఏంటి అంటే సో కంపల్సరీగా మీరు బిజినెస్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయటం. ఓకే. సో బిజినెస్ రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేయటం. ఓకే. అలాగే డాక్యుమెంటేషన్ని ప్రిపేర్ చేయటం. డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేసే స్కిల్ సెట్ ఉండాలి. లైక్ బ్లూ ప్రింట్స్. ప్రస్తుతానికి ఎస్వహనాలో బ్లూ ప్రింట్స్ అయితే లేవు, కానీ డాక్యుమెంటేషన్ అయితే ప్రిపేర్ చేయగలిగే పొటెన్షియల్ ఉండాలి. ఓకే. ప్రాజెక్ట్ సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయగలిగే పొటెన్షియల్ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు కాన్ఫిగరేషన్ ఏరియాస్ మీద నాలెడ్జ్ ఉండాలి. సో కాన్ఫిగరేషన్ ఏరియాస్ ఇక్కడ నాలెడ్జ్ రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత మీకు ఫుల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇక్కడైతే నాలెడ్జ్ వస్తుంది. సో నాలెడ్జ్ ద్వారా మీరు రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేయగలుగుతారు అన్నమాట. సో కాన్ఫిగరేషన్ ఏరియాస్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. ఓకే. సో అలాగే మీకు ఏంటంటే కాన్ఫిగరేషన్ అనగానే మనకి మెయిన్లీ ఓకే. సో మెయిన్లీ మనకి గుర్తొచ్చేది ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ ఏరియాస్ మీద తెలిసి ఉండాలి. FI టు SD, అలాగే MM టు SD, సో అలా మనకి PP టు SD. సో ఇలా SAP SD మోడల్ ఇంటిగ్రేషన్ అనే ఉంది. ఈ ఇంటిగ్రేషన్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. సో అలాగే కస్టమ్ కోడింగ్. కస్టమ్ కోడ్ అనేది మనం డిజైన్ చేయం. రియల్ టైంలో అబాపర్తో కూర్చోవాలి. సో అబాపర్తో కూర్చొని సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ చేస్తాం. అంటే ఏంటి? సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. సిస్టమ్ని డిజైన్ చేయడం, డెవలప్మెంట్ చేయడం అనేది కూడా పార్ట్ ఆఫ్ SAP కన్సల్టెంట్ కింద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లోనే వస్తాయండి. ఒకటి SD కన్సల్టెంట్ కింద మనకు కావాల్సింది ఇవి: ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టా, సపోర్ట్ ప్రాజెక్టా, రోల్అవుట్ ప్రాజెక్టా, అప్గ్రేడ్ ప్రాజెక్టా, కన్వర్షన్ ప్రాజెక్టా, డెవలప్మెంట్ ప్రాజెక్టా, మెర్జర్స్ అండ్ అక్విజిషన్. ఓకే. రియల్ టైమ్ సర్వర్స్. సో మనకి రియల్ టైమ్ సర్వర్స్ ఏమున్నాయి? ఓకే. రియల్ టైమ్ సర్వర్స్ ఏమున్నాయి అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఓకే. సో రియల్ టైమ్ సర్వర్, శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, ఇవి మనకి సర్వర్స్ అన్నమాట. సో ఫుల్ కమాండ్. సో బిజినెస్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనేది చేయగలగాలి. డాక్యుమెంట్ ప్రిపరేషన్ అనేది చేయగలగాలి. కాన్ఫిగరేషన్ ఏరియాస్ మీద ప్రిపేర్ చేయగలగాలి. అంటే ఇంటిగ్రేషన్ ఏరియాస్ లైక్ FI టు SD, MM SD, PP SD, ఇవి ఇంటిగ్రేషన్ ఏరియాస్. కస్టమ్ కోడింగ్. సో అబాపర్తో సిస్టమ్ డిజైన్ చేయడం, డెవలప్ చేయడం, ఇవన్నీ కూడా కస్టమ్ కోడింగ్. ఇవి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ నీకు కోడింగ్ చేసే నాలెడ్జ్ లేదు, అలాగే రేపు పొద్దున రియల్ టైంలో కూడా కోడింగ్ చేయవు. ఓకే. మ్యాక్సిమం ఏంటంటే అబాపర్స్ ఉంటారు కంపెనీస్లో. మన అన్ని ఇండియన్ ప్రాజెక్ట్స్ కాబట్టి ఇండియాలో ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం ఈ UK ప్రాజెక్ట్స్ అయినా US ప్రాజెక్ట్స్ అయినా మనకి అబాపర్స్ ఉంటారు. సెపరేట్ టీమ్ ఉంటుంది. వాళ్ళతో మనం కూర్చొని ఓకే కస్టమ్ కోడ్ డిజైన్ చేయటము, లేదా సిస్టమ్ డిజైన్ డెవలప్మెంట్ చేయటము, ఇవన్నీ కూడా అబాపర్తోనే మనం కూర్చుంటామండి కంపల్సరీగా. ఓకేనా? అంటే నీకు ఉండాల్సిన స్కిల్ సెట్ ఏంటి అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయడం. క్లయింట్ దగ్గర నుంచి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయాలి. అంటే అది మాస్టర్ డేటా అవ్వచ్చు, ట్రాన్సాక్షనల్ డేటా అవ్వచ్చు. ఓకే. లేకపోతే సో బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, ఆర్గనైజేషన్ డేటా అవ్వచ్చు. సో ఈ డేటా మొత్తాన్ని కూడా మీరు ఇనీషియల్ స్టేజ్లో గ్యాదర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆ తర్వాత డాక్యుమెంటేషన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా? తర్వాత కాన్ఫిగరేషన్ ఏరియాస్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. అంటే ఏంటి? FI టు SD, MM టు SD, PP టు SD, అలాగే కస్టమ్ కోడ్ని డిజైన్ చేసుకునే స్కిల్ సెట్ ఉండాలి. కస్టమ్స్ కోడింగ్ అండ్ డిజైన్ ఉందన్నమాట. ఓకే. సో ఒకటి బిజినెస్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయటం, రెండోది డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయటం, మూడోది కాన్ఫిగరేషన్ చేయటం, సో నాలుగోది ఇంటిగ్రేషన్ ఏరియాస్ మీద కమాండ్ ఉండటం, సో ఐదోది కస్టమ్ కోడింగ్,
స్ట్రక్చర్ అన్నమాట. సో ఇది మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి. ఓకే, సో ఒకటి బిజినెస్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయగలిగే స్కిల్ సెట్ ఉండాలన్నమాట. ఓకే, సో అది ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. తర్వాత మీకు టెస్టింగ్ యాక్టివిటీస్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. ఓకే, మనకి రియల్ టైంలో మల్టిపుల్ టెస్టింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఓకే, సో కొన్ని టెస్టింగ్ యాక్టివిటీస్ రాస్తున్నాం, యూనిట్ టెస్టింగ్ అని. ఈ రోజు ఓవర్వ్యూ, రేపు పొద్దున ఇంకా డీటెయిల్గా వెళ్తాం. ఓకే, అంటే రేపు పొద్దున టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్లోకి వెళ్ళే ముందు ఈ రోజు ఏంటంటే ఓవర్వ్యూ, అంటే ఎస్ఏపిలో మనకి ఓవర్వ్యూ అనమాట. అంటే ఈ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్ గురించి ఇన్ డీటెయిల్గా, ఎస్డికి సంబంధించి ఇన్ డీటెయిల్గా నేర్చుకునే ముందు ఇది ఓవర్వ్యూ అనమాట. సో సో యూనిట్ టెస్టింగ్, సో అలాగే ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సో అలాగే మనకి రిగ్రెషన్ టెస్టింగ్, సో యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, అలాగే సో మనం చూసుకున్నట్లయితే సో పర్ఫార్మెన్స్ టెస్టింగ్, ఇవన్నీ టెస్టింగ్స్ అనమాట. సో అలాగే మనకి సెక్యూరిటీ టెస్టింగ్, సో అలాగే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, దాన్ని యూఏటి అంటారు. సో వీటి మీద మీకు కమాండ్ ఉండాలి. అంటే యాజ్ ఏ ఎస్డి కన్సల్టెంట్ కింద కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఇంకా చాలా ఉన్నాయి. పాజిటివ్ టెస్టింగ్, పెన్నీ టెస్టింగ్, స్నో టెస్టింగ్ చాలా ఉంటాయి. బట్ మెయిన్ టెస్టింగ్ యాక్టివిటీస్ ఇవే. ఓకేనా, అంటే ఒకటి, సో నీకు టెస్టింగ్ యాక్టివిటీస్ మీద కమాండ్ ఉండాలి. అంటే ఒక టెస్టర్ కింద కూడా నువ్వు పని చేయొచ్చు రేపు పొద్దున్న, లేకపోతే కాన్ఫిగరేషన్లో నువ్వు పని చేయొచ్చు, లేదా డాక్యుమెంటేషన్లో బిజినెస్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయడంలో కూడా ఉండొచ్చు నువ్వు. ఓకే, కాబట్టి నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే, బట్ మనకు సెషన్లో ఏంటంటే ఎక్కడైతే కావాలో అక్కడ మనం నేర్పిస్తాం అనమాట. ఓకేనా, సో బిజినెస్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయడం, డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయడం, కాన్ఫిగరేషన్ రెడీ చేసుకోవడం, టెస్టింగ్ యాక్టివిటీస్ మీద ఫుల్ కమాండ్ ఉండడం. ఓకే, సో దీంతో పాటు మీకు అదర్ ఏరియాస్ మీద కూడా ఫుల్ కమాండ్ అనేది అవసరం ఉంది అండి. అదర్ ఏరియాస్లో కూడా, సో లైక్ డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ మీద కూడా మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. సో అంటే డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్, ఓకే, సో డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్. ఓకే, సో అలాగే మనకి కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయి డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ అంటే. సో నాన్ ఎస్ఏపి నుంచి డేటాని ఎస్ఏపిలో తీసుకురావాలి. సో నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపిలో తీసుకురావాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ దగ్గర ఒక 1000 కస్టమర్స్ ఉన్నారనుకో. ఓకే, సో ఇంకా ఎస్ఏపిలోకి వాళ్ళు లేరు, ఎస్ఏపి యూజ్ చేయట్లేదు, వాళ్ళు ఆల్రెడీ ఏదో అదర్ సిస్టంలో ఉన్నారు, లేకపోతే వాళ్ళ దగ్గర డేటా ఉంది కానీ ఎక్సెల్ షీట్లోనో, లేకపోతే టాలీలోనో, లేకపోతే ఇంకో సిస్టంలో ఉంది, ఎస్ఏపిలో లేదు, వాళ్ళు ఎస్ఏపిలోకి మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నారు. సో అలాంటప్పుడు నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటా మొత్తాన్ని ఎస్ఏపిలో చేస్తారు. అంటే వాళ్ళ దగ్గర ఏదైతే డేటా ఉందో ఎస్ఏపిలో వచ్చేయాలి, అప్పుడే ఇంప్లిమెంటేషన్ అన్నట్టు. మరి నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి డేటా ఫ్లో అవ్వాలి అంటే, నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటా ఎస్ఏపిలోకి ఫ్లో అవ్వాలి అంటే, సో కాబట్టి మనకి ఫ్లో అవ్వాలి అంటే దిస్ వన్ ఈస్ ఇంపార్టెంట్. సో మనకి ఈ డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ మీద సో మనకి యూజ్ అవుతుంది. అంటే టూల్స్ ఉంటాయి అన్నమాట రేపు పొద్దున్న. సో LSMW టూల్ అని ఉంటుంది, అలాగే LTMC అని, అలాగే BDC అని. సో ఇలా మనకి టూల్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, యాజ్ ఎస్డి కన్సల్టెంట్ కింద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఉండటం, సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉండటం, రోల్ అవుట్ ప్రాజెక్ట్లో ఉండటం, అప్గ్రేడ్ ప్రాజెక్ట్లో ఉండటం, కన్వర్షన్ ప్రాజెక్ట్, డెవలప్మెంట్ ప్రాజెక్ట్, మర్జర్స్ అండ్ అక్విజిషన్. సో అలాగే రియల్ టైమ్ సర్వర్స్లో దేంట్లో పనిచేస్తారు, శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, క్వాలిటీ సర్వర్, అలాగే ప్రొడక్షన్ సర్వర్. సో ఏ ఏరియాస్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. బిజినెస్ రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేయటం, డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయటం, కాన్ఫిగరేషన్ ఏరియాస్ మీద ఫుల్ కమాండ్ లైక్ FI to SD, MM to SD, PP to SD, అలాగే కస్టమ్ కోడింగ్ రాయగలగటం. అలాగే మనకి టెస్టింగ్ యాక్టివిటీస్ మీద దేని మీద ఉండాలి. సో యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, అలాగే మనకి సెక్యూరిటీ టెస్టింగ్, అలాగే UAT, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. సో ఇలాంటి ఏరియాస్ మీద ఫుల్ కమాండ్ కనుక ఉన్నట్లయితే సో డెఫినెట్గా మనం రియల్ టైంలో మనం సక్సెస్ అవ్వగలుగుతాం. ఒకటి,
టెస్టింగ్ మీద, 2 కాన్ఫిగరేషన్ మీద, మూడోది బిజినెస్ రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేయడం మీద, నాలుగవది డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయడం మీద, ఐదోది కాన్ఫిగరేషన్. ఇలా మనకి కస్టమ్ కోడింగ్ అంటే అబాపర్తో కలిసి కూర్చొని వర్క్ చేయగలిగే స్కిల్ కూడా మన దగ్గర ఉండాలండి. ఓకేనా? సో ఆ స్కిల్ ఉంటేనే మనం రేపు పొద్దున SAP SD కన్సల్టెంట్ కింద రాణించగలుగుతాం. అలాగే డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ మీద కూడా మీకు ఫుల్ కమాండ్ అనేది ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ మీద కూడా మీకు ఫుల్ కమాండ్ అనేది ఉండాలి, టెస్టింగ్ యాక్టివిటీస్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. సో ఇలా మనకి అలాగే మనకి సో అంటే ఇవి కూడా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీసే. రేపు పొద్దున్న యాజ్ SD కన్సల్టెంట్ కంపెనీలో జాయిన్ అయితే డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ అంటే ఏంటో తెలియాలి మనం. సో దాంట్లో కట్ఓవర్ యాక్టివిటీస్ అని ఉంటాయి. సో SAP SD మోడల్లో మనకి సో నాన్ SAPలో డేటాని SAPలో తీసుకురావాలి. సో ఆ యాక్టివిటీస్ ఏంటి? ఓకే, కస్టమర్ మాస్టర్ డేటా ఉంది, అలాగే ఓపెన్ సేల్స్ ఆర్డర్స్ ఉన్నాయి, ఇవి ఆల్రెడీ క్లయింట్ దగ్గర ఉంటాయి, ఇవి SAPలో తీసుకురావాలి. సో అవి తీసుకురావడానికి ప్రాసెస్ ఏంటి, ఏ టూల్స్ ఉపయోగిస్తారు? ఓకే, అలాగే టెస్టింగ్ అన్నాం, టెస్టింగ్ సంబంధించి మనకి సో టూల్స్ ఏమి ఉపయోగిస్తారు అంటే ELM టూల్, అలాగే HPQTC అని చెప్పి ఉంటాయి. సో ఈ టూల్స్ని యూజ్ చేస్తారండి రియల్ టైంలో. ఓకే, సో రియల్ టైంలో టెస్టింగ్ టూల్స్ని కూడా యూజ్ చేస్తాం, టెస్టింగ్ టూల్స్ని యూజ్ చేస్తాం, సో డేటా మైగ్రేషన్ టూల్స్ని యూజ్ చేస్తాం. ఓకే, సో అలాగే టెస్టింగ్ని మనం పర్ఫామ్ చేయొచ్చు. కాన్ఫిగరేషన్ ఏరియాస్, ఇంటిగ్రేషన్ ఏరియాస్, కస్టమ్ కోడింగ్, బిజినెస్ రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేయటం, డాక్యుమెంటేషన్ని ప్రిపేర్ చేయటం, సో ఇవన్నీ కూడా మనకి రియల్ టైమ్ సర్వర్స్లో యూజ్ చేస్తారు. సో మనకి ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే ఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఈ ప్రాజెక్ట్స్ మీద నీ వర్క్ అంతా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే ఈ ప్రాజెక్ట్ స్కిల్స్ రావాలి అంటే ఈ ఏరియాస్ తెలియాలి నువ్వు. అంటే ఏంటి, ఈ ప్రాజెక్ట్లో నువ్వు పనిచేయే పొటెన్షియల్ రావాలి అంటే నీకు రియల్ టైమ్ సర్వర్స్ మీద పని చేయగలగాలి ఒకటి, సో కాన్ఫిగరేషన్ ఏరియాస్ మీద వర్క్ ఉండాలి, అలాగే సో డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ గురించి తెలియాలి. సో ఇవి మనకి తెలియాల్సిన మెయిన్ ఏరియాస్. అంటే SAP SD కన్సల్టెంట్ సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో ఇవి మెయిన్ ఏరియాస్ అన్నమాట. ఇవి తెలుసుకుంటే మనకి రేపు పొద్దున్న వర్క్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, అలాగే కస్టమ్ కోడ్ డిజైన్ అని చెప్పాం. సో ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడితే కస్టమ్ కోడ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. సో రేపు పొద్దున్న దీన్నే మనం ఫిట్ గ్యాప్ అంటాం, ఫిట్ గ్యాప్ అనాలిసిస్ అంటాం. సో ఫిట్ గ్యాప్ అనాలిసిస్ అంటే ఇక్కడ ఫిట్ గ్యాప్ అనాలిసిస్ అంటే మనకి సో డిఫరెన్స్ బిట్వీన్ SAP సిస్టమ్ టు నాన్ SAP సిస్టమ్, డిఫరెన్స్ బిట్వీన్ SAP సిస్టమ్ నుంచి నాన్ SAP సిస్టమ్. సో ఇక్కడ మనకి ఫిట్ గ్యాప్ అంటే ఏంటి అంటే డిఫరెన్స్ బిట్వీన్ SAP సిస్టమ్ టు నాన్ SAP సిస్టమ్, ఫిట్ గ్యాప్. ఓకే, అంటే ఇక్కడ సో ఫిట్ గ్యాప్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ SAP సిస్టమ్ టు నాన్ SAP సిస్టమ్ ని మనం ఫిట్ గ్యాప్ అనాలిసిస్ అంటారు. ఫిట్ గ్యాప్ అంటే ఏంటంటే బేసిక్గా సో ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఉంది. సో క్లయింట్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇది SAPలో పాసిబిలిటీ కాదు, ఈ రిక్వైర్మెంట్ SAPలో సొల్యూషన్ లేదు. ఓకే, అంటే స్టాండర్డ్ SAP సిస్టమ్ అంటాం మనం ఏమైతే యూజ్ చేస్తున్నాం అది స్టాండర్డ్ SAP సిస్టంలో సో నో సొల్యూషన్. సో అంటే ఏంటి, స్టాండర్డ్ సిస్టంలో లేదు, దీనికి ఏదో ఒక ఎన్హాన్స్మెంట్ ఏదో చేసి దాన్ని సెట్ చేయాలి, కస్టమ్ కోడింగ్ డిజైన్ చేసి చేయాలి. సో అలాంటప్పుడు ఇవన్నీ కూడా ఫిట్ గ్యాప్ అనాలిసిస్లో వస్తాయి అన్నమాట. అంటే డిఫరెన్స్ బిట్వీన్ ది SAP సిస్టమ్ అండ్ క్లయింట్ రిక్వైర్మెంట్. సో క్లయింట్ రిక్వైర్మెంట్ని మనకి స్టాండర్డ్ SAP సిస్టంలో లేదు, అలాంటప్పుడు దాన్ని ఫిట్ గ్యాప్ అంటారు. సో ఫిట్ గ్యాప్ అనాలిసిస్ అంటారు. సో ఫిట్ గ్యాప్ అనాలిసిస్ అనేది కస్టమ్ కోడింగ్ డిజైన్ చేయాల్సి వస్తుంది. సో కంపల్సరీగా మనం అబాపర్తో కూర్చొని పనిచేయాలన్నమాట. ఈ ఫిట్ గ్యాప్ అనాలిసిస్లో మెయిన్గా మనం చూసుకున్నట్లయితే సో RISIF అనే ఏరియాస్ మనం డిస్కస్ చేస్తామండి. సో RISIF, సో W అంటే మనకి వర్క్ ఫ్లో అని, సో R అంటే మనకి రిపోర్ట్ అని, సో I అంటే మనకి ఇంటర్ఫేసెస్ అని, సో C అంటే మనకి కన్వర్షన్ అని. ఓకే, సో అలాగే E అంటే మనకి ఎన్హాన్స్మెంట్ అని, అలాగే F అంటే మనకి ఫార్మ్స్ అంటారు. ఓకేనా? సో ఇవి మనం తెలుసుకోవాల్సింది. సో ఇది రియల్ టైంలో మనం
ఓకే, రియల్ టైంలో మనం పని చేయాల్సిన ఏరియాస్ అన్నమాట. సో ఫిట్ గ్యాప్ అనాలిసిస్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఏపి సిస్టమ్, నాన్ ఎస్ఏపి సిస్టమ్. సో ఫిట్ గ్యాప్ అంటే మనకి రైసిఫ్ అంటారు. రైసిఫ్లో వర్క్ ఫ్లో అంటే ఇవన్నిటికి ఏంటంటే మనకి కంపల్సరీగా మనం వీటికి సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ అంటారు ఇవన్నీ కూడా. సో కస్టమ్ కోడింగ్ ఉంటుంది, అంటే ఎబాపర్తో రియల్ టైంలో వర్క్ చేయాలి కంపల్సరీ ఈ ఏరియాస్లో. రేపు పొద్దున ఎబాపర్తో మనం మ్యాక్సిమం ఈ ఏరియాస్లో ఎక్కువ పని చేస్తాం. అంటే ఏంటి, కంప్లీట్గా కస్టమైజేషన్ అనమాట. ఇవి కంపల్సరీగా కోడింగ్ లేదా మనం ఎబాపర్తో మనం పని చేసేటప్పుడు కంపల్సరీగా మనం ఎబాపర్కి ఇవ్వాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు రైట్ ఎఫ్ఎస్ అని ఉంటుంది, ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. సో ఈ ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ని కంపల్సరీగా మనం ఎబాపర్కి ఇవ్వాలి, అర్థమైందా? సో ఎబాపర్కి ఇస్తేనే అండ్ విల్ షేర్ టు కన్సల్టెంట్, అబాప్ కన్సల్టెంట్. సో ఎబాపర్కి ఇస్తేనే ఎబాపర్ పని చేస్తాడు. అంటే మనకి రియల్ టైంలో ఎబాపర్తో పాటు అదర్ ఏరియాస్, అదర్ టీమ్స్ కూడా ఉంటుంది. క్రాస్ మాడ్యూల్ టీమ్స్, బేసిస్ టీం వాళ్ళతో వర్క్ చేయాల్సి వస్తుంది, సర్వర్ సంబంధించింది. ఓకే, అలాగే మనకి సెక్యూరిటీ టీం వాళ్ళతో వర్క్ చేయాల్సి వస్తుంది. అలాగే మనకి టెక్నికల్గా మనకి ఓకే కస్టమ్ కోడింగ్ అంటే వీళ్ళతో కలిసి మనం పని చేయాల్సి వస్తుంది అనమాట, ఫిట్ గ్యాప్. సో ఇవన్నీ కూడా మనకి పార్ట్ ఆఫ్ ది గేమ్ అన్నమాట. ఓకే, సో మనకి రియల్ టైంలో S/4HANA ప్రాజెక్ట్స్ ఏంటి? సో S/4HANA ప్రాజెక్ట్స్ యాజ్ SAP SD కన్సల్టెంట్ కింద మనం ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనం హ్యాండిల్ చేయగలుగుతాం? ఒకటి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, రెండోది సపోర్ట్ ప్రాజెక్ట్, మూడోది రోల్అవుట్ ప్రాజెక్ట్స్, అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్, కన్వర్షన్ ప్రాజెక్ట్, డెవలప్మెంట్ ప్రాజెక్ట్, మర్జర్స్ అండ్ అక్విజిషన్, రియల్ టైమ్ సర్వర్స్ ఏమున్నాయి, శాండ్ బాక్స్, డెవలప్మెంట్, రీప్రొడక్షన్, క్వాలిటీ. సో అలాగే ఈ సర్వర్స్లో మనం రియల్ టైంలో పనిచేస్తాం. ప్రాజెక్ట్లో వచ్చేటప్పుడు ఈ ప్రాజెక్ట్స్లో, ఓకే సర్వర్స్ వచ్చేటప్పుడు ఈ సర్వర్స్లో. అలాగే మనకి బిజినెస్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ మనం ఫస్ట్ చేయాల్సిన పని ఇది. ఎప్పుడైనా క్లయింట్తో మాట్లాడి క్లయింట్ ఫేసింగ్ స్కిల్స్ ఉండాలి మన దగ్గర. సో క్లయింట్ ఫేసింగ్ స్కిల్స్ లేకపోతే మనకి రియల్ టైంలో హ్యాండిల్ చేయడం అనేది కష్టం అయిపోతుంది అన్నమాట. ఏంటండి సార్, ఓన్లీ ఓవర్వ్యూ క్లాస్ టుడే అండ్ టుమారో యూ విల్ ఎక్స్ప్లెయిన్ నోట్ ప్యాడ్. ఏంటండి మీ ప్రాబ్లం ఏంటండి? సార్ అంటే ఇప్పుడు మీరు ప్రాజెక్ట్స్ చెప్పారు కదా సార్, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ అంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే టుమారో చెప్తారు సార్, ఏ రోజు అది? ఓకే, సో మనకి అంటే మాకు ఇవంతా తెలియదు కదా సార్, అసలు ఇంప్లిమెంట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, అసలు సపోర్ట్ ప్రాజెక్ట్లో ఏం చేస్తారు, లేదంటే ఇట్లా అంతా రిజిస్ట్రేషన్ చేస్తున్నారా? చేసుకున్నాను సార్ ఆయన. సో ఇవన్నీ మీకు టుమారో ఉంటుంది, ఓకేనా? ఇంప్లిమెంటేషన్ ఎలా చేసుకోవాలి అనేది టుమారో క్లాస్లో ఉంటుంది. సపోర్ట్ ప్రాజెక్ట్ ఎలా చేసుకోవాలని టుమారో క్లాస్లో ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ నేను ఎలా చెప్తున్నా ఫాలో అవ్వండి, ఓకేనా? ఓకే సార్. మీకు నేను ఎలా చెప్తున్నానో అలా ఫాలో అవ్వండి. అడ్వాన్స్గా నేర్చుకోవాలి అంటే టైం పడుతుంది. ఒకేసారి అన్ని తీసుకెళ్ళి నోట్లో పెట్టేసాం అనుకోండి అర్థం కాదు. ఫస్ట్ ఇక్కడ ఒకరి కోసం చెప్పం, 20 మంది ఉంటారు. ఎలా చెప్పాలి అనేది నేను 7 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. కాబట్టి మీరు జస్ట్ ఫాలో అవ్వండి, ఓకేనా? మీకు డౌట్ వస్తే ఏరియా మీద అడగండి, ఓకే ఈ ఏరియా ఏంటి అని అడగండి. అంతేగాని జరగబోయే దాని గురించి ఫ్యూచర్ గురించి అడగద్దు, ఓకే? అవన్నీ ఫస్ట్లోనే అయిపోయింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే SAP S/4HANA ప్రాజెక్ట్లో మనకి సో బేసిక్గా ప్రాజెక్ట్ సంబంధించి డీటెయిల్స్ చెప్పాం. సో వీటన్నిటి గురించి మీనింగ్ అనేది ఇప్పుడు చెప్తే మీకు అర్థం కాదు, ఎందుకంటే సర్వర్లో పని చేయాలి. ఇప్పుడు సర్వర్స్ చూపించాలి సిస్టంలో, అవన్నీ ఇప్పుడు చూపిస్తే ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు నేను S/4HANA సర్వర్ ఓపెన్ చేసి టెస్టింగ్ అంటే ఏంటని నేను చూపిస్తే అర్థమైపోద్దా? అర్థం కాదు. బేసిక్స్ నేర్చుకోవాలి ఫస్ట్, ఓకేనా? తర్వాత మెల్లగా మనకి ఆ కైండ్ ఆఫ్ ఈ సర్వర్లో టెస్టింగ్ ఎలా చేస్తారు, కాన్ఫిగరేషన్ ఎట్లా చేస్తారు అనేది మెల్లగా అడ్వాన్స్డ్ క్లాసులు అర్థమవుతాయి. అవన్నీ ఇప్పుడు చూపించాను అనుకోండి ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయి వెళ్ళిపోతారు ఇంటికి. ఇది చాలా ఇది ఇంటిగ్రేషన్ ఎక్కువ SAP SD అనేది. అంత సామాన్యంగా మీకు ఇంగ్లీష్లో నేర్చుకుంటే అసలు అర్థం కాదు. మీరు చూసుకోండి, వెళ్ళి డెమో వీడియోస్ అవి ఉంటాయి, అసలు అర్థం కాదు. బట్ నేను తెలుగులో చెప్తున్నాను, అర్థమయ్యేటప్పుడు మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. మ్యాక్సిమం డౌట్ వస్తే నాకు ఈ క్లాస్లో జరిగే దాని గురించి అడగండి, ఫ్యూచర్లో జరిగే దాని గురించి, దాని ముందు జరిగే దాని గురించి వద్దు. సో అవన్నీ సిలబస్ కాపీ అడిగారు, సిలబస్ కాపీలు ఇచ్చాం, దాని ప్రకారమే వెళ్తాం. దాంట్లో ఏమనుంది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటో అవే చెప్తున్నాం.
ఇవేంటిది ఓవర్వ్యూ. తర్వాత నెక్స్ట్ క్లాసెస్లో ఏముంటుంది, అడ్వాన్స్డ్ ఉంటుంది. అప్పుడు దాకా వెయిట్ చేయాలి. అవన్నీ ఇప్పుడే చెప్పేసాం అనుకోండి సగం మంది పారిపోతారు. ఓకే, ఇవన్నీ అడ్వాన్స్డే. ఇవన్నీ టెర్మినాలజీ, ఇవన్నీ కూడా ఒక ఐటీ స్టూడెంట్గా ఎవరైతే ఉంటే ఈ టెర్మినాలజీ వినేటప్పుడు సగం సగం తేడా ఉంటుంది. ఏందిరా బాబు అని. ఇంకా నేను అడ్వాన్స్కి వెళ్ళాను అనుకోండి సగం మంది వెళ్ళిపోతారు, తర్వాత క్లాసెస్కి అటెండ్ అవ్వదు. అది ప్రాబ్లం. సో కాబట్టి మా దగ్గర ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఒక ఫార్మెట్ ఉంటుంది. ఆ ఫార్మెట్ ప్రకారం అర్థమయ్యేలాగా ట్రై చేస్తాం. మీకు అర్థం కావట్లేదు అంటే మీరు అడగండి, ఇప్పుడు జరిగే ఏరియాస్లో ఫలానా దేని గురించి చెప్పండి, ఫలానా ఇంకో దాని గురించి చెప్పండి అంటే డెఫినెట్గా చెప్తాం. ఓకేనా, రైట్. సో మనకి డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఏపి సిస్టమ్ టు నాన్ ఎస్ఏపి సిస్టమ్. సో ఇక్కడ ఫిట్ గ్యాప్ అనాలిసిస్ అంటే రేపు పొద్దున్న మీరు ఎబాపర్తో ఏ ఏరియాస్లో పని చేయాలి అంటే ఈ ఏరియాస్లో పని చేయాలి. ఓకేనా, సో యూ హ్యావ్ టు రైట్ ఎఫ్ఎస్ డాక్యుమెంట్. ఓకే, ఎఫ్ఎస్ డాక్యుమెంట్ రాసి ఎబాపర్కి ఇవ్వాలి. ఈ ఎఫ్ఎస్ డాక్యుమెంట్ అంటే ఏంటి సార్ అంటే ఇది 50వ క్లాస్లో చెప్పుకుంటాం. ఎఫ్ఎస్ అంటే ఇది చాలా అడ్వాన్స్డ్. ఓకే, ఈ రైస్ ఇఫ్ అనేది ఎప్పుడు చెప్పుకుంటాం, 50వ క్లాస్లో చెప్పుకుంటాం. ఓకే, సో ఈ కాన్ఫిగరేషన్ అనేది ఎప్పుడు చెప్పుకుంటాం, ఒక 15 క్లాసుల తర్వాత చెప్తాం. ఈ టెస్టింగ్ అనేది ఎప్పుడు చెప్పుకుంటాం, ఒక 15 నుంచి 20 క్లాసుల తర్వాత చెప్తాం. అంటే ఏంటి, ఇవన్నీ సిస్టంలో చూపించాలి మీకు. ఇవన్నీ సిస్టంలో చూపించాలంటే ఫస్ట్ మీకు అర్థం అవ్వాలి, థియరిటికల్గా ఒక ఓవర్వ్యూ ఇవ్వాలి, ఒక ప్రాసెస్ ఫ్లో తెలియాలి. ప్రాసెస్ ఫ్లో ఏంటి అంటే రేపు పొద్దున ప్రాజెక్ట్ బేస్ మీద పని చేస్తాం. ఆ ప్రాజెక్ట్స్ ఏంటి ఇవి. ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఎస్ఏపీలో పని చేసినప్పుడు వాటి గురించి నీకు ఫుల్ కమాండ్ వస్తుంది. రియల్ టైమ్ సర్వర్స్ ఏమున్నాయి ఇవి. రేపు పొద్దున రియల్ టైమ్ కంపెనీలో పనిచేసేటప్పుడు ఓకే రియల్ టైమ్ సర్వర్స్ ఇవి. అలాగే మన దగ్గర సర్వర్ ఏంటి, మనం సిస్టంలో ప్రాక్టీస్ చేసేది ఏంటి, అలాగే కాన్ఫిగరేషన్ అంటే ఏంటి అనేది ఇవన్నీ అడ్వాన్స్డ్ క్లాసెస్లో నేర్చుకుంటున్నాం. ఇవన్నీ తెలియకుండా నేను డైరెక్ట్గా సిస్టమ్ ఓపెన్ చేసి కాన్ఫిగరేషన్ చేస్తే అర్థం కాదు మీకు. ఓకేనా, సో కాబట్టి ఒక ఫార్మెట్ ఉంటుంది మా దగ్గర, ఆ ఫార్మెట్ ప్రకారం వెళ్తాం. అది మ్యాక్సిమం అందరికీ అర్థమవుతుంది, అందరికీ యాక్సెప్టబుల్. ఓకేనా, ఇదే క్లాసెస్ లాస్ట్ 7 years నుంచి చెప్తున్నాం. స్టూడెంట్స్ అందరూ కూడా ఇలాంటి క్లాసెస్కి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇవన్నీ బయట చెప్పరు. ఇవన్నీ నేనేమైతే చెప్తున్నానో ఇవి మీరు బయట ఎక్కడైనా చూసుకోండి. 3వ క్లాస్లో 4వ క్లాస్లో ప్రాజెక్ట్ గురించి ఎవడో చెప్పడం. కానీ మీకు అర్థం అవ్వాలి, ఫస్ట్ సిస్టంలో చేసే ముందు ఈ అన్ని ఏరియాస్ మీరు తెలుసుకోవాలి. కాబట్టి మనం చెప్తున్నాం, రైట్. సి గైస్, అంటే రేపు పొద్దున్న నువ్వు కంపెనీలో జాయిన్ అయితే ఒకటి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్. సో ప్రాజెక్ట్స్ మీద కమాండ్ ఉండాలి. రెండోది రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. సో మూడోది సో కాన్ఫిగరేషన్ ఏరియా మీద తెలిసి ఉండాలి. కాన్ఫిగరేషన్ వెళ్ళే ముందు డాక్యుమెంటేషన్. కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత టెస్టింగ్. సో అలాగే మైగ్రేషన్, డేటా మైగ్రేషన్. ఓకే, సో ఆ తర్వాత మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, డాక్యుమెంటేషన్, కాన్ఫిగరేషన్, టెస్టింగ్, అలాగే సిస్టమ్ని డిజైన్ అండ్ డెవలప్మెంట్. సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ అంటే ఎప్పుడైనా ఫిట్ గ్యాప్ అనాలిసిస్, దాన్నే మనం సో దీన్ని మనం రైస్ ఇఫ్ అంటాం. ఓకే, సో ఏరియా సో ఈ ఏరియాస్ మీద మీరు స్ట్రాంగ్ ఉంటే యూ విల్ బికమ్ SAP SD కన్సల్టెంట్. ఓకేనా, ఒక రియల్ టైమ్ కన్సల్టెంట్ కింద కంపెనీలో మీరు పని చేయగలుగుతారు. ఓకేనా, సో అంటే టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటే ఏమున్నాయి, ఈ ప్రాజెక్ట్స్ మీద మీకు కమాండ్ ఉండాలి. ఓకే, ఈ ఏరియాస్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. ఓకే, సో తర్వాత మనకి సో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటే క్లయింట్తో మాట్లాడగలగాలి. అంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటే క్లయింట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకునే స్కిల్ సెట్. యూ నీడ్ టు కమ్యూనికేట్ టు ద క్లయింట్ అండ్ డిస్కస్ అబౌట్ ద రిక్వైర్మెంట్ అండ్ గ్యాదర్ ఫుల్ ఇన్ఫర్మేషన్. వన్స్ యూ గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్ దెన్ యూ నీడ్ టు ప్రిపేర్ ద డాక్యుమెంటేషన్. ఓకే, అంటే డాక్యుమెంట్ని నువ్వు ప్రిపేర్ చేయగలగాలి. సో మనకి టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనకి ఏమేమి ఉంటాయి అంటే సో మనకి టు బి డాక్యుమెంట్ మనమే ప్రిపేర్ చేయాలి. అలాగే గ్యాప్ అనాలిసిస్ డాక్యుమెంట్, ఫిట్ గ్యాప్ అంటాం, ఈ డాక్యుమెంట్ మనమే ప్రిపేర్ చేయాలి. అలాగే యాజ్ ఈజ్ వచ్చేదాకా క్లయింట్ ఇచ్చేస్తాడు అన్నమాట ఈ డాక్యుమెంట్. అలాగే స్కోప్ డాక్యుమెంట్.
సో ఈ డాక్యుమెంట్స్ మీద నీకు ప్రిపేర్ చేయగలిగితే ఓకే, ఈ డాక్యుమెంట్ మీద ప్రిపేర్ చేయగలిగితే సరిపోతుంది. ఓకేనా? సో ఇది మనం తెలుసుకోవాల్సిన ఏరియాస్ ఏంటి. ఓకేనా? సో మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనమాట. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, డాక్యుమెంటేషన్, టు బి డాక్యుమెంట్, ఫిట్ గ్యాప్, యాజ్ ఇస్, కాన్ఫిగరేషన్, టెస్టింగ్, డేటా మైగ్రేషన్, సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. సో ఈ ఏరియాస్ మీద మనకి ఫుల్ కమాండ్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. సో యాజ్ ఏ SAP SD కన్సల్టెంట్ కింద మీరు వన్స్ కంపెనీలో జాయిన్ అయితే మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏ ఏరియాస్లో ఉంటాయి అనేది ఈరోజు మనం డిస్కస్ చేసాం. సో నౌ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డైరెక్ట్గా అడగొచ్చు. ఎనీ అదర్ క్వశ్చన్స్? సార్ ఐ హావ్ ఏ క్వశ్చన్ సార్. చెప్పండి. సార్ ఇది FS డాక్యుమెంట్ అని చెప్పారు కదా, అది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అని? ఆ ఇన్పుట్స్ అయితే మీ దగ్గర నుంచి ఓవర్ పీరియడ్ కవర్ అయిపోద్ది కదా సార్? కవర్ అవుతుందండి. FS అంటే జనరల్ గా ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. అంటే రియల్ టైంలో మన ఫిట్ గ్యాప్ అనాలిసిస్ అంటే రైసిఫ్ అంటే రైసిఫ్ ఆబ్జెక్ట్స్ అని ఉంటాయి. ఇవి ఆల్ కేసెస్లోని అబాప్తో మనం కాంటాక్ట్ అవ్వాలి. ఇవి ఏంటంటే మనం ఎన్హాన్స్మెంట్స్ ఉంటాయి, అలాగే వర్క్ ఫ్లోస్ ఉంటాయి. ఓకే, అలాగే కస్టమైజ్డ్ రిపోర్ట్స్ ఉంటాయి, అలాగే ఇంటర్ఫేసెస్ ఉంటాయి. ఇవన్నీ సో నాన్ SAP నుంచి SAPలోకి కనెక్ట్ చేయాల్సి వస్తాయి అనమాట. ఓకే, అలాంటప్పుడు మనకి సో బ్యాపీ అనే దాన్ని, ఐడాక్ అనే దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు కనెక్టివిటీకి. సో కాబట్టి ఇలాంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ మనం అబాపర్తో కూర్చొని డిస్కస్ చేసి, రిక్వైర్మెంట్స్ డిస్కస్ చేసి అబాపర్తో కూర్చొని అవి చేస్తాం. ఇవి చేయాలి అంటే కస్టమ్ కోడింగ్ రావాలి, ప్రోగ్రామ్ గురించి తెలియాలి. సో G ప్రోగ్రామ్స్, GT కోడ్స్, G రిపోర్ట్స్ ఇవన్నీ అడ్వాన్స్డ్ క్లాసెస్. ఓకేనా? ఇవన్నీ మనకి చివరిలో డిస్కస్ చేస్తాం, అంటే క్లాసెస్ అయిపోయే టైంలో. ఇవి చాలా హై లెవెల్ ప్రాజెక్ట్స్, వీటిని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటారు. అండ్ అబాపర్తో వర్క్ చేసేటప్పుడు మనం ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, FS ఎలా రాయాలి, FSలోతో పాటు CR ప్రాసెస్ ఏంటి, ఈ ఆల్ డిస్కషన్స్ అన్ని అడ్వాన్స్డ్ క్లాసెస్లో ఇప్పుడు కాదు, మీరు కాన్ఫిగరేషన్ ఏరియాస్ నేర్చుకున్న తర్వాత, టెస్టింగ్ ఏరియాస్ నేర్చుకున్న తర్వాత ఉంటుంది. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? షూర్ సార్. నథింగ్ సార్, నథింగ్. ఓకే, సో నౌ మీ Sir, చాయిస్. sir, last question, sir, from my end. If it's not, I think it's fair actually to ask this. Sir, Okay. span ఎంత ఉంటుంది సార్ ఓవరాల్ గా? అంటే కోర్స్ అనేది 3 months నుంచి ఇంకొక 10-15 days ఎక్స్ట్రా అవ్వచ్చు అంతే మ్యాక్స్. ఓకే, 4 months. సో మనం ఏంటంటే ఇప్పుడు అబాపర్తో కూర్చునేది అంటే నేను కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్తాను, బట్ రియల్ టైంలో అవి చేసేది అబాపరే, మీరు టచ్ చేయరు. ఓకేనా? సో మన సైడ్ నుంచి, ఫంక్షనల్ సైడ్ నుంచి FS ఎలా రాయాలో చెప్తాను. ఓకేనా? ఆ తర్వాత అబాపర్కి ఏం చేస్తాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఓవర్ ఇవ్వగలుగుతాను, కానీ ఆ కోడింగ్, ఆ ప్రోగ్రామింగ్ అవన్నీ కూడా ఇక్కడ పాసిబిలిటీ ఉండదు అనమాట. అవి ప్రాసెస్ మనం చెప్పగలుగుతాం, కానీ అది వన్స్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీరు అబాపర్తో మన సైడ్ నుంచి SD కన్సల్టెంట్ నుంచి ఏ రిక్వైర్మెంట్ ఇవ్వగలరు అవి చెప్పగలుగుతాం. ఓకేనా? షూర్ సార్. షూర్, థ్యాంక్ యూ సార్. సో ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఏంటి, ఎన్ని డౌట్స్ ఉన్నాయా? సార్ నాకు ఇంకొకటి ఒకటి ఉంది సార్. ఇప్పుడు టెస్టింగ్ చెప్పారు కదా సార్, అంటే ఇప్పుడు మనం ఏదైనా కాన్ఫిగర్ చేసింది సిస్టమ్ తీసుకుంటుందా లేదా అనేది ఏమైనా టెస్టింగ్ అట్లా ఏమైనా ఉంటుందా సార్? సో మళ్ళీ ఒకసారి చెప్పండి మీరు చెప్పింది. సపోజ్ అంటే UAT అనేది సంథింగ్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అని చెప్పారు కదా సార్. అవును. ఓకే, అలాగే మనకి ఇప్పుడు సిస్టమ్ మనం చేస్తున్నది యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది కూడా ఏమన్నా అట్లా ఏమైనా టెస్టింగ్ ఉంటుందా సార్? అదే అండి, ఇప్పుడు సిస్టమ్ అంటేనే S/4HANA సిస్టమ్. నువ్వు చేసేది మొత్తం S/4HANA సిస్టంలోనే టెస్టింగ్ చేస్తాం. ఓకే, ఫ్యూరీ యాప్స్ లో చేస్తారు, S/4HANAలో ఫ్యూరీ యాప్స్ లో టెస్టింగ్ చేస్తాం. ఓకే, టెస్ట్ స్క్రిప్ట్స్ రాయటము, ఆ స్క్రిప్ట్ ని SAP సిస్టంలో వర్కౌట్ అవుతుందా లేదా చెక్ చేయటము, ఆ టెస్ట్ అనేది పాస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది ALM టూల్ అని ఉంటుంది, అది HPQTC ఉంటుంది. ఆ టూల్లో మనం అప్డేట్ చేయటము. ఒకవేళ ఇన్ కేస్ టెస్ట్ ఫెయిల్ అయితే డిఫెక్ట్ రైజ్ చేసి డెవలప్మెంట్కి పంపిస్తాం అనమాట. ఇవి కొంచెం మీ కాన్ఫిగరేషన్ ఏరియాస్ మీద సిస్టంలో పనిచేస్తే అప్పుడు మీకు టెస్టింగ్ ఏంటనేది ఒక ఐడియా వస్తుంది. బట్ ఇక్కడ S/4HANA సిస్టంలో మనం చేసేది టెస్టింగ్ ఏంటి అంటే కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత యూనిట్ టెస్టింగ్ చేస్తాం. అలాగే ఇక్కడ మనం చేయగలిగేది యూనిట్ టెస్టింగ్. బట్ రియల్ టైంలో ఏమేమి టెస్టింగ్స్ ఉంటాయంటే చాలా ఉంటాయి. పాసివ్ టెస్టింగ్ అని, పెన్నీ టెస్టింగ్ అని, స్నో టెస్టింగ్ అని, ఇలా మనకి చాలా టెస్టింగ్స్ ఉంటాయి. బట్ మనకు కావాల్సిన ఉపయోగపడే ఇక్కడ సర్వర్లో మనం రియల్ టైంలో పనిచేసుకోవడం ఇక్కడ మనకు ఉపయోగపడేది ఏంటి అంటే ఒకటి
సో యూనిట్ టెస్టింగ్ అది నువ్వే పర్ఫామ్ చేస్తావు. 2 సో నెక్స్ట్ మనం యూఐటి యూజర్ చేత పర్ఫార్మెన్స్ చేస్తాం అంటే యూజరే పర్ఫామ్ చేస్తాడు యూఐటి అనేది. తర్వాత ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అది అదర్ క్లాస్ మోడల్తో కలిసి కూర్చుంటాం. అలాగే రిగ్రెషన్ అదర్ ఇంటర్ఫేస్ తో కూడా మనం వర్క్ ఉన్నప్పుడు రిగ్రెషన్ టెస్టింగ్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఇవి టెస్టింగ్ యాక్టివిటీ ఈ ఏరియాస్ నేర్చుకుంటే మిగతా అన్ని ఈజీగా. ఓకేనా? సో ఇంకా ఏమి క్వశ్చన్స్ ఉన్నాయండి? ఎనీ క్వశ్చన్స్ చెప్పాలి. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా? చెప్పాలి. నేను క్వశ్చన్స్ ఉంటే అడగండి. సో మీరు సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఆల్వేస్ వెల్కమ్. ఇప్పుడు నేను ఏమైతే క్లాస్లో చెప్పానో సో ఇందులో నుంచి మీరు ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు. ఓకేనా? సో మనకి సార్ ఇప్పుడు రైస్ అప్స్ అనే కాన్సెప్ట్ ఉంది కదా సార్, అది సో అది ఓవరాల్ గా మనము ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుందా లేదా అది ఒక కాన్సెప్ట్ నేమా సార్? అది డెవలప్మెంట్ ప్రాజెక్ట్, ఒక ప్రాజెక్ట్ అంటే ఒక ఇంప్లిమెంటేషన్ లో ఉన్నప్పుడు రైస్ షిప్ అనేది ఒక ఇంప్లిమెంటేషన్ ఒక ప్రాజెక్ట్, చిన్న ప్రాజెక్ట్, సబ్ ప్రాజెక్ట్, డెవలప్మెంట్ ప్రాజెక్ట్. ఓకే, అది డెవలప్మెంట్ ప్రాజెక్ట్. అదేంటంటే జనరల్ గా మనకి స్టాండర్డ్ ఎస్ఏపి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, సో కేఎల్ఎం మాల్ అని చెప్పి ఒక షాపింగ్ మాల్ ఉంది, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి షర్ట్ పట్టుకొచ్చాను. ఓకే, షర్ట్ పట్టుకొచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వేసుకుంటే నాకు షర్ట్ అనేది ఫిట్ కాదు, లూజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి నేను? సో ఒక టైలర్ దగ్గరికి వెళ్ళాలి. సో దాన్ని ఏం చేయాలి? నాకు టైట్ అయ్యే విధంగా నాకు అనుకూలంగా ఎలా అయితే కావాలో అలా డిజైన్ చేసుకోవాలి. అలాగే స్టాండర్డ్ ఎస్ఏపి సిస్టమ్ ఉంటుంది, అది క్లయింట్ రిక్వైర్మెంట్ అన్నింటినీ ఫుల్ఫిల్ చేయలేదు. ఓకే, సో అలాంటప్పుడు దాన్ని సో ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీని యూజ్ చేసుకొని అబాపర్తో కూర్చొని దాన్ని సెట్ చేయటం, దాన్నే ఫిట్ గ్యాప్ అనాలిసిస్ అని ఒక డాక్యుమెంట్ రెడీ చేసి అబాపర్తో మాట్లాడుకొని ఇవన్నీ కూడా మనం కస్టమ్ కోడింగ్ అవసరం అవుతుంది. సో కాబట్టి వీటికి మనం ఎఫ్ఎస్ రాసిస్తాను. సో అంటే దీనికి సంబంధించి మనం ప్రాజెక్ట్ ఉంటుంది, దాన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటారు. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. అర్థమైంది. సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో కాబట్టి వన్స్ యూ జాయిన్ ఇన్ టు ఎనీ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి S/4HANA, so first you need to know about what kind of project you are dealing. So let's say for example we have different kind of projects in SAP. Okay, one is implementation project, second one is support project, third one is rollout project, and fourth one is upgrade project. You should aware all these projects because we don't know what kind of project they will allocate. Sometimes they will allocate implementation, sometimes they will allocate upgrade. Okay, so anyhow, so at the initial stage what you are learning, that is theoretical. Okay, so we will learn another 3 classes theoretically. After that, so we will move to S/4HANA system and we will discuss how to implement SAP SD project and how to do troubleshoot. Okay, means support project. So once you learn these 3 areas, definitely you will become SAP SD consultant. These are all free. Okay, so these are all mini projects. These 3 are main projects. Okay, and real-time servers. So this we have only one server for your practice, but real time there are different kind of servers will be there. So once you join in any organization, you need to take KT plan for your seniors, and these are all servers we have. Okay, sandbox server, development server, pre-production server, and quality server, etc. And so you want to implement any project or you want to implement any project, so what kind of skill set you need? Okay, so you should aware the business requirement, how to gather the details from the client and how to prepare the documentation. Okay, and so you need to know about the configuration areas in SAP SD and the integration areas, and how you should aware the custom code structure. So fit gap analysis document you need to prepare, and so you need to connect to the ABAP and you need to get FS document. This is completely comes under the system design and development. Okay, you should know the testing activities. Okay, what kind of testing tools generally use? ALM, HB, QTC. What kind of testings we have to perform real time? Unit testing, integration, regression, performance, security testing. And you should know about the data migration activities. And you should be aware about the system design and development. Okay, so these are all things comes under the rise shift areas. Custom code means rise shift. Okay, ఇవి మనం తెలుసుకోవాల్సింది. ఈ స్కిల్ సెట్ ఉంటే మీరు SAP SD కన్సల్టెంట్ టెక్నికల్ గా రన్ చేయగలుగుతారు. ఓకే, అండ్ ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరు SD కన్సల్టెంట్ కోర్స్ నేర్చుకున్న తర్వాత కూడా మీరు ఏంటంటే
సో మీరు ఎండ్ యూజర్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఎస్ఏపిలో మనకి ఓటీసీ అని ఉంది. ఓకే, సో ఓటీసీ అని ఉంది. ఓటీసీలో కూడా అంటే ఓటీసీ ఎండ్ యూజర్ కింద కూడా మనకు వర్క్ చేయొచ్చు అన్నమాట. ఎండ్ యూజర్ అంటే టెక్నికల్గా కాన్ఫిగరేషన్స్ అవేమి ఉండవు. జస్ట్ లైక్ డే టు డే ట్రాన్సాక్షన్స్ ఉంటాయిగా, అవి రికార్డ్ చేయటం, కస్టమర్ సంబంధించిన ఆర్డర్స్ని ఎస్ఏపిలో రికార్డ్ చేయటం, గూడ్స్ని ఇష్యూ చేయటం, బిల్లింగ్ చేయటం. ఓకే, ఇలా కస్టమర్ సంబంధించిన డీటెయిల్స్ ఎంక్వైరీ అంటాం. సో ఇలా చేయటం, ఈ ఏరియాస్ మీద మనకు ఫుల్ కమాండ్ ఉంటే సరిపోతుంది. ఓకే, సో ఇవన్నీ ఇంట్రడక్షన్ క్లాసెస్. మీకు సిలబస్ కాపీలో ఈ ముందే చెప్పాను. సో ఏరియాస్ అన్ని ఇంట్రడక్షన్ అంటే ఏంటి? ఉపోద్ఘాతం అంటే రానున్న రోజుల్లో ఏమేమి క్లాసెస్ మనం డిస్కస్ చేయబోతున్నాము, ఏ ఏరియాస్ మీద మనం వర్క్ చేయబోతున్నాము అనేది ఈరోజు క్లాస్ అనమాట. ఓకేనా? సో అలాగే మీకు ఇది చార్ట్లో పెట్టేస్తున్నాను. సో ఇది చార్ట్లో పెడుతున్నాను. సో దీన్ని కాపీ చేసుకొని మీరు వర్డ్ ఫైల్లో పేస్ట్ చేసుకోండి. అలాగే డాక్యుమెంట్ మీకు ఈ లోపల డాక్యుమెంట్ కూడా మీకు పంపిస్తాను. ఎస్ఏపి ఎస్డి డాక్యుమెంట్ కూడా మీకు పంపిస్తాం. సో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, సో దీన్ని కాపీ చేసుకొని సో మీరు పేస్ట్ చేసుకోండి వర్డ్ ఫైల్లో. ఓకేనా? దీన్ని కాపీ, రైట్ క్లిక్ చేస్తే కాపీ అండ్ పేస్ట్ మీ సిస్టంలో సో పేస్ట్ చేసుకోండి, వర్డ్ ఫైల్లో పేస్ట్ చేసుకోండి, నోట్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సో ఎస్ఏపిలో మనకి ఓటీసీ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. యాజ్ ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ కింద సేల్స్ ప్రాసెస్ అనేది నువ్వు తెలుసుకోవాలి. సో సేల్స్ ప్రాసెస్ మీద నీకు కమాండ్ ఉండాలి. సో అప్పుడే నువ్వు ఎస్డి కన్సల్టెంట్ అవ్వగలుగుతావు. కాబట్టి మనకి సేల్స్ ప్రాసెస్ గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్నే మనం ఓటీసీ అంటారు, ఆర్డర్ టు క్యాష్. సో మీకు రేపు పొద్దున్న కంపెనీలో ఓటీసీ కన్సల్టెంట్ అన్నా ఎస్డి కన్సల్టెంట్ అన్నా ఒకటే. ఓకేనా? సో ఓటీసీ అంటే ఆర్డర్ టు క్యాష్ అన్నా, ఎస్డి అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కన్సల్టెంట్ అన్నా ఒకటే. సో కాబట్టి ఓటీసీ అంటే అది వేరేదేమో అని అనుకోవద్దు. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ క్లాస్లో నేను ప్రాజెక్ట్ గురించి చెప్పాను కాబట్టి దీన్ని ఇక్కడతో స్టాప్ చేసిన రికార్డు. ఓకే, మళ్ళీ ఇప్పుడు నేను ఓటీసీ క్లాస్ సంబంధించిన ఇంట్రడక్షన్ అనేది ఇప్పుడు ఇస్తాను. ఓకే, దానికి ఒక సెపరేట్గా వీడియో వస్తుంది. ఈ 2 రికార్డు వీడియోస్ని మీరు సేవ్ చేసుకోండి. ఓకేనా?